ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. చిగురుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కళాకారుల కమిటీ మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి పూజా కార్యక్రమంతో పాటు పాటలు పాడి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. శ్రీ రామోజు రాజ్ కుమార్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం సందర్భంగా 2007 నుండి ఏప్రిల్ 16ను తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషమైన విషయమే. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను, ఇతిహాసాలను, జానపదాలను వేష భాషలతోని రంగులద్దుకొని ఆ పాత్రలో లీనమై దానికి జీవం పోస్తూ కళ్లకు కట్టినట్టు చూపెట్టే కళాకారులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే అహర్నిశలు సమాజ మనుగడకై కృషి చేస్తున్నారు. అలాంటి 50 సంవత్సరాలు దాటిన కళాకారులకు నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, యువ కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి నెలకు 15,000 రూపాయలు జీవనాభివృద్ధి కల్పించాలి. కళాకారులకు వారు ఉపయోగించే భూషణలు, మేకప్ సెట్టు, వాయిద్య పరికరాలు, సౌండ్ సిస్టమ్ తదితరమైనవి ప్రభుత్వం ఉచితంగా అందించాలి. మండల మరియు పట్టణ కేంద్రాలలో కళా వేదికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్తో పాటు మండల కమిటీ ప్రధాన కార్యదర్శి రాదరపు సంపత్, జిల్లా సహాయ కార్యదర్శి చందబోయిన పరశురాములు, మండల సహాయ కార్యదర్శి కుతాడి కొమురయ్య, గౌరవ సలహాదారు నిలిగొండ కిషన్, మల్లం శ్రీనివాస్, చొప్పదండి సుధాకర్, మొగిలి బొందయ్య, గందే రాములు, విశ్వనాథం సత్తయ్య, పోలోజు కుమారస్వామి, నిలిగొండ సదానందం, అనువోజు బాలకృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. మీ సొన్నాయిల భారత్ చిగురుమామిడి. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల నుండి మరియు మండలం నుండి వచ్చిన తోటి కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఇతిహాసాలు, మన జానపదాలను ప్రపంచానికి అలాగే సర్వ మానవాళికి తెలిపే దిశగా రంగస్థలం మరియు నాటకరంగ కళాకారులు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి కళాకారులు ఎలాంటి ఫలితం లేకుండా, అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి. 50 సంవత్సరాలు దాటిన కళాకారులందరికీ 5,000 రూపాయల పింఛను ఇవ్వాలి. అలాగే యువ కళాకారులను ప్రోత్సహిస్తూ నెలకు 15,000 రూపాయల జీవనాభివృద్ధి కల్పించాలని, ప్రతి మండల కేంద్రంలో మరియు జిల్లా కేంద్రాలలో కళావేదికను ఏర్పాటు చేయాలని, అలాగే కళాకారులందరికీ వేషభూషణాలకు మరియు వాయిద్య పరికరాలు, అలాగే సౌండ్ సిస్టమ్స్ కూడా ప్రభుత్వం మంజూరు చేయాలని, ఉచితంగా ఇవన్నీ మంజూరు చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ తద్వారా సమాజ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. కావున ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలని ఈ నాటకరంగ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. सरस्वती माता के स्वामी वंदनमो सरस्वती वंदनमो वंदनमो सरस्वती वंदनमो వందనమిది గోయానంద స్వరూపిణి వందనమమ్మో